జిల్లాలో గ్రామ పంచాయతీ ఈజీఎస్ నిధుల నుండి 2018లో మొదలుపెట్టి అప్పుడు మంజూరు చేసిన ప్రభుత్వం. ఆ తర్వాత మేము 16 లక్షలతోటి అది స్టార్ట్ చేసి అంచెలంచెలుగా అయిపోయినాక 20 లక్షల వరకు అది క్లోజ్ అయింది. అయిపోయిన దాకా తర్వాత ఊకొని 2023-24 సంవత్సరంలో 22-23లో అది ఎక్స్టెన్షన్ బిల్లు మిగతా పనులు చేయమని గవర్నమెంట్ వాళ్ళు ప్రెషర్ బాగా చేస్తే ఈఓపీఆర్డి వాళ్ళు ఎంపీడీఓ వాళ్ళు బాగా చేసి ఒత్తిడి చేస్తే మేము అప్పులు తెచ్చి మొత్తం మా భార్య పుస్తలమ్మి కూడా ఇప్పటిదాకా ఏం లేకుండా టోటల్గా కట్టించి వాళ్ళ హ్యాండ్ ఓవర్ లెటర్ ఇవ్వకుండా కూడా ఉన్నా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని దాంట్లోనే ఉన్నారు. ఇప్పటిదాకా బిల్లులు రాలేదు. ఇదేమి మేడం అని మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి సదర్ ఎమ్మెల్యే గారు మా బిల్లు మాకు ఇవ్వాలని గవర్నమెంట్కి పంపించినామంటే మేడం గారు పాత బిల్లులు క్యాన్సిల్ అయినాయి, మీకు ఇప్పుడు రావని చెప్పారు. దీంతో మేము సపడే ఊకొని మరి కర్కాల గ్రామ సభలో నిండు సభలో చెప్పిన మాకు బిల్లు వస్తలేదు, మా పైసలు లేకుండా మేము మాత్రం తాళం వేస్తే విధి లేక ఇదని చెప్తే గవర్నమెంట్ కాదు మీరు ఏమన్నా చేసుకోవాలని సదరు సర్పంచ్ చెప్పింది. దాంతో మేము విధి లేక తాళం వేసి ఇదేమి మేడం అని మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి సదర్ ఎమ్మెల్యే గారు మా బిల్లు మాకు ఇవ్వాలని గవర్నమెంట్కి పంపించినామంటే మేడం గారు పాత బిల్లులు క్యాన్సిల్ అయినాయి, మీకు ఇప్పుడు రావని చెప్పారు. దీంతో మేము సపడే ఊకొని మరి కర్కాల గ్రామ సభలో నిండు సభలో చెప్పిన మాకు బిల్లు వస్తలేదు, మా పైసలు లేకుండా మేము మాత్రం తాళం వేస్తే విధి లేక ఇదని చెప్తే గవర్నమెంట్ కాదు మీరు ఏమన్నా చేసుకోవాలని సదరు సర్పంచ్ చెప్పింది. దాంతో మేము విధి లేక తాళం వేసిన తర్వాత పోలీసు వాళ్ళు ప్రెషర్ చేసి తెల్లారి వచ్చి మీరు తాళం తీయకుండా మేము కేసు పెడతాం బాగా అని ప్రెషర్ చేసినా తీయమని మా భార్య మేము అందరం చెప్పి ఉంటే దాన్ని ఆసరా చేసుకుని తెల్లారి కూడా ఎంపీడీఓ గారు బాగా లొల్లిపెట్టి ఆయన కూడా అడిగిన ఇదేం సార్ ఇది పద్ధతి కాదు కదా, మా బిల్లులు ఏ ప్యాన్సులు ఉన్నాయండి, గ్రామ పంచాయతీలో 10-20 వేలు ఎట్టనన్నా రాని ఇచ్చేయండి పూడేదాకా అంటే వాళ్ళు ఏం చేస్తారో చేసుకో అన్నారు. దానికి విధి లేక మేము తాళం వేసినాం సార్. తాళం వేస్తే తాళం తర్వాత నిన్న పోలీస్ ప్రొటెక్షన్ తోటి వాళ్ళు వచ్చి మేము తాళం బాగలేదంటాం, మీకు లేకపోతే కేసు అవుతుంది అంటే కేసు పెట్టండి, మేమైతే ఏం ఊకోము, మేము మళ్ళీ వేస్తాం అనగా వాళ్ళు వచ్చి ప్రెషర్ చేసి తాళం తీసిరు సార్. దీన్ని మా బిల్లులను ఎమ్మటే ఇవ్వాలి, లేకపోతే మాది పక్కా ఇది అవుతుంది. గవర్నమెంట్ ద్వారా కాదు, పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ ఏందో ఈ సర్పంచ్ కూడా మరి మాట్లాడి ఉన్న నిధులలో అంటే ఈయన కూడా అవకలతలు చేసి గడికి ప్రెషర్ చేపిస్తాడు. నాకు 5 లక్షలు రావాలి సార్, 5 లక్షలు సీసీ బిల్స్ 4 లక్షలు 9 లక్షలు రావాలి. ఇది మొత్తం ఇది ఇస్తేనే సీసీ బిల్స్ డైరెక్ట్ శాంక్షన్ చేస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఇక ఇదే సార్ ఇది మాది, ఇది సిపిఓ డైరెక్ట్ కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి పోతే సెక్రటరీ వాళ్ళు మేము చేసినాం కానీ మేము చేసే పరిధి కాదు, మీ ఎమ్మెల్యే గారు ఇస్తేనే ఇస్తానన్నారు. దీంతో ఇబ్బంది పడి నానా అవస్థలు పడి అప్పలపాలై ఒక్కొక్కరికి ఒక్కరు ఇవ్వాలి, మా ఇంటికి వస్తే ఇంట్లో ఉండలేకుండా స్థాయి వచ్చింది నాది. ఇంట్లో ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు, ఎవరు వచ్చినా రోజు ఇస్తావా లేకపోతే నీ కథ ఏందని మడిపడతారు. మేము పురుగుల మందుకే సరైనాం సార్, ఇది పక్కా అవుతుంది. అది మేమైతే మీ దృష్టికి తీసుకొస్తాను, మా పెండింగ్ బిల్లు ఇప్పించే దాంట్లో మాకు సహకరించాలని మేము కోరుతున్నాం, మీడియా ద్వారా కోరుతున్నాం. కర్ర ఉన్న కూలి మొత్తం ₹1,00,000 పెట్టుబడి నేను పెట్టాను. అది ఇంతవరకు కూడా 4 సంవత్సరాల కాంచెను కూడా రూపాయి రాలేదు. అధికారులను అడిగినాను, ఎవరికి అధికారి అంటే ఈయనే కదా, కాంట్రాక్టర్ కాబట్టి బాస్ కాబట్టి ఆయన్నే అడుగుతున్నాము. ఎవరు మాకు సంబంధం, ప్రతిరోజు ఆయన ఇంటికి పోయి రోజు డైలీ అడుగుతూనే ఉన్నాం, ఇట్లా రాలేదు అని ఆయన చెప్తాం. అది మేము కూడా అప్పులు తెచ్చి చాలా కష్టకాలంలో పెట్టి ఇప్పుడు మేము బాధపడుతున్నాం. ఇంకెవరు బిల్డింగ్ కట్టి ఏమైనా బిల్స్ వస్తాయి, గవర్నమెంట్ వారు వెంబడే తక్షణ నిధులు శాంక్షన్ చేసి ఇస్తారు కనుక మీ వర్క్ చేయవలసి వచ్చింది. మా నుంచి ఏమైతే మీ కూలి చేసుకుంటే బతికేటోళ్ళు మమ్మల్ని ఏం చేస్తామని అంటే ఆ కాంట్రాక్టర్ కూడా మరి ఇప్పుడు బిల్లు రాకుండా అయితే ఆయన కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. అటువంటిప్పుడు మరి గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటే ఇంతవరకు చలనం లేదు. మరి దానికి మేము దానికి తాళం వేస్తామని చెప్పి తాళం వేస్తే జబర్దస్త్ మీద పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మేము తీపిస్తామని చెప్పుకొని తీసుకొని మా బిల్లు మాకు వచ్చేటట్టు ఏర్పాటు చేయండి. ప్రభుత్వాన్ని మేము ఏం కోరుకుంటాం, మా ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఆ చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు ఇస్తే ఆయన కింద చేసిన వర్కర్స్ కూడా ఉన్నారు, ఏది ఉడి పని కర్ర పని చేసిన వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రీషియన్ పని చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ సిమెంట్ సుతారు పని చేసిన వాళ్ళకు కూడా మరి ఇవ్వాలి కదా. వాళ్ళు చేసి రెక్కాడితేనే బుక్కాడేటోళ్ళు ఇవాళ ₹10 వచ్చారో ఆ పని చేసుకుంటే ఆ బిల్లు వచ్చారో వాళ్ళకు ఇంట పూట కలిసేటట్టుంది. ఇటువంటివన్నీ తగ్గాలంటే తక్షణమే బిల్లు శాంక్షన్ చేసి